బెజవాడలో అంట మన శంకర్ ప్రసాద్ గారి సినిమా రిలీజ్కి చూడండి ఏ రేంజ్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు సినిమాని. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు శ్రీరాములు థియేటర్లో అంట కటౌట్. జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఒక రేంజ్లో రచ్చ చేస్తున్నారు. మామూలు ఎంజాయ్ కాదు, టైటిల్ కార్డుకి ఫుల్ ఎంజాయ్. మన శంకర్ వరప్రసాద్ గారు మామూలు ఎంజాయ్ లేదండి. హూక్ స్టెప్ కంట అందరు అంకుల్స్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు హూక్ స్టెప్కి. ఎక్కడిది ఇంటర్వెల్ సినారీకి అయిపోయాక బయట చేస్తున్నారేమో. మామూలు కదండి మీరు. ఈ జనరేషన్ పిల్లల్ని కూడా మెగాస్టార్ గారు ఇంతలా అట్రాక్ట్ చేశారంటే మామూలు విషయం కాదు. చిరంజీవి గారికి మనవరాల ఏజ్ కంటే తక్కువే ఉంటుంది. వాళ్ళని కూడా ఈయన గారు అట్రాక్ట్ చేశారనమాట. మామూలు కాదు. అభిమానం అట్లే ఉంటుంది. ఆయన అభిమానం. శ్రీలీల థియేటర్. ఈ అంకుల్ చూడండి, ఆయన ఏజ్ అయింది. చిరంజీవి గారు అంటే ఏ ఏజ్ వాళ్ళైనా అట్రాక్ట్ చేసి అవతలేసిండండి. ముసలోళ్ళు కావచ్చు, ముతకోళ్ళు కావచ్చు, యంగ్ కావచ్చు, ఇప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ కడపలోని ఫ్లెక్సీలు అంటే చూడండి ఎంత భారీగా పెట్టారు. మామూలు లేదు. కడపలోని ఒక రేంజ్లో పెట్టారు ఈ ఫ్లెక్సీలు. కడప ఏంటి ప్రతిది చిరంజీవి గారు అడ్డాయని. అనిల్ రావిపూడి గారు థియేటర్లో రచ్చ చేశారంట. శ్రీరాములు థియేటర్లో మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. బాస్ సినిమా అంటే మరి ఆ మాత్రం ఫెస్టివల్ పండగ లేకపోతే ఎట్లా? మామూలు పండగ కాదు. పండగ అంటే ఇక్కడే ఉందండి. థియేటర్లో గోల మామూలు గోలగా థియేటర్లోకి. హుక్ స్టెప్కి చూడండి ఎంత క్రేజ్ వచ్చిందో. హుక్ స్టెప్ మామూలు ఎగరట్లేదు థియేటర్లో జనం ఫుల్గా. అనిల్ రావిపూడి గారు థ్యాంక్స్ అండి అసలు మీకు. మరి ఆ ఏజ్లో అంకుల్కి మామూలు డ్యాన్స్ లేదా? నంద్యాల సంగీత్ థియేటర్లో అంట ఇది. ఒకసారి చూడండి, కటౌట్ లాంచ్. ఓ బాస్ కటౌట్ మామూలు లేదు. నంద్యాల సంగీత థియేటర్ పండగే అబ్బా ప్రతి థియేటర్లోనే.
ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు అసలు. దుర్గారావు బా, దుర్గారావు వేసే హుక్ స్టెప్ మామూలు లేదుగా. సోషల్ మీడియా మొత్తం హుక్ స్టెప్పే. ఈ ఏజ్ వాళ్ళని కానీ ప్రతి ఏజ్ వాళ్ళని మెగాస్టార్ చిరంజీవి గారు అందరిని అట్రాక్ట్ చేశారండి ఈ హుక్ స్టెప్స్ తోటి. కానీ ఆయన డ్యాన్స్ గ్రేస్ అందరు క్యాచ్ చేసేసారు. మామూలుగా లేదు అసలు ఆ డ్యాన్స్. బెజవాడలోని డ్యాన్సులు, అంకుల్స్ డ్యాన్స్. చివరికి చిరంజీవి గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందంట. అల్టిమేట్ కామెడీ. టైటిల్ కార్డ్ నుండి ఇంటర్వెల్ వరకు, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ తోటి సూపర్ ఉంది. అందరు చూసేయండి. సీనియర్ మెగా ఫ్యాన్స్, అన్నయ్య అభిమానులు అంతా సీనియర్ ఫ్యాన్స్. సూపర్ 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 మూవీ అసలు. సూపర్ డైరెక్షన్. కొట్టాడు సార్ కొట్టాడు. అన్ని బాగున్నాయి. సూపర్ హిట్ 5కి 5. మనశంకర్ వరప్రసాద్ ఎలా ఉంది? అన్నయ్య డ్యాన్స్ అంటే మరి ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కదా. చిరంజీవి గారి డ్యాన్స్ క్రేజ్, డ్యాన్స్ అంటే మరి ఆ మాత్రం సూపర్ హిట్ ఉంటుంది కదా. ఎట్టుంటుంది బా, మందు బాబులు వీళ్ళంతా. ఫైనల్లీ మెగాస్టార్ ఈస్ బ్యాక్. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. చాలా ఇప్పటివరకు సినిమా సూపర్ అండి. సెకండ్ హాఫ్ చూడాలి. బాగుందండి సినిమా. బాగుందండి సినిమా. సాంగ్స్ బాగున్నాయి. చాలా బాగా, చాలా సినిమా. అందరూ సీనియర్ ఫ్యాన్స్. టైమింగ్స్ అన్ని కూడా చాలా బాగుంది. ఈ వయసులో కూడా ఆయన ఎలా యాక్ట్ చేస్తారంటే ఏ హీరో కూడా ఆయన ముందు పనిచేయడని. సూపర్. మెగాస్టార్ పవర్ స్టార్ సూపర్ అని. ఎవడు కూడా ఈ హీరోలు ఎవడు ఆడు ముందు ఎవడు పనిచేయడని. ఆడి యాక్టింగ్ చూస్తే ఇంకా ఆశ్చర్యపోతుంది. ఇంతకంటే ఎవరు చేస్తారని. 72-70 సంవత్సరాలు వచ్చింది. ఇంకా హైలైట్ మా మెగాస్టార్ హీరో. సీనియర్ ఫ్యాన్. ఆయన మెగాస్టార్ ముందు ఎవడైనా సరే ఇక చెప్తాను ఇక మెగాస్టార్ ఆయన ముందు ఎవడైనా సరే రివ్యూ చెప్పే వాళ్ళందరికీ ఒకటి మనమే, ఇది వింటేజ్ రివ్యూ. దిస్ ఇస్ ది సక్సెస్ ఆఫ్ ది మెగాస్టార్. చెప్పక్కలేదు. చిరంజీవి వింటేజ్ బ్యాక్. అందరూ వేరు, చిరంజీవి వేరు. చిరంజీవి అడుగు పెడితే ఎవడో ఉండడు. ఒకటే విషయం. సెకండ్ హాఫ్ ముందు వచ్చిన జనాలందరూ పండుగ. 2 తెలుగు రాష్ట్రాల పండుగ ఇదే. సంక్రాంతి జరిపోతుంది ఇదే. నేను సినీ హిల్స్ లో చాలా బాగుంది. ఫన్ అండ్ ఆల్ అందరికి బాగా నచ్చుతుంది. యూత్ కి రీచ్ అవుతుంది అంటవా? యూత్ కి రీచ్ అవుతుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారి కోసం వెయిటింగ్ ఇప్పుడు మేము. సెకండ్ హాఫ్ లో వస్తారు. ఎప్పుడు వెంకటేష్ గారు పండక్కి బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, కానీ ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ జియో కాంబో చూడాలనిపిస్తుంది. సినిమా ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుందండి. ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా ఉంది. మెగాస్టార్ ఎప్పటికీ కూడా పండగ శంకర్ సినిమా ఉందన్నయ్య. నాకు గ్యాంగ్ లీడరు అదే ఏంటిది అదే అంటాను. గ్యాంగ్ లీడర్ అంటే కానీ అదే అదో పిచ్చి లాగా ఉంది. చూస్తే స్టైల్ అయ్యేది.